ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్త్ ఎస్టేట్ 75. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇండియన్ రైల్వేలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న వాసుకి అనే గూడ్స్ రైలు గురించి చర్చించుకుందాం. ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా ప్రసిద్ధిగాంచిన విషయం అందరికీ తెలిసిందే. మన రైల్వే వ్యవస్థ అనునిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడమే కాకుండా నిత్యావసర సరుకులను, బొగ్గును రవాణా చేయడంలో కూడా సముచితమైన పాత్ర పోషిస్తున్నది. అటువంటి భారతీయ రైల్వే ఇప్పుడు ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. శివుడి మెడలో వాసుకిలా. ఇండియన్ రైల్వే 2021 జనవరి 22న వాసుకి అనే పేరుతో ఓ గూడ్స్ రైలుని ప్రారంభించింది. ఏంటి, గూడ్స్ రైలుని ప్రారంభిస్తే అరుదైన రికార్డు గొప్పేంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకు భారతీయ రైల్వే నడిపే గూడ్స్ రైళ్ల కంటే కూడా ఈ వాసుకి ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నది. ముఖ్యంగా ఇది దేశంలోనే అతి పొడవైన గూడ్స్ రైలుగా శివుడి మెడలోని వాసుకిలా పేరుకాంచింది. అదేంటో, ఆ వాసుకి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సాధారణంగా ప్రయాణికులను చేరవేసే రైళ్లకు కానీ, గూడ్స్ రైళ్లకు కానీ 25 నుంచి 50 వరకు బోగీలు ఉండడం సాధారణమైన విషయమే. అది అందరికీ తెలిసిందే. కానీ వాసుకి గూడ్స్ రైలుకు మాత్రం ఏకంగా 295 బోగీలు ఉండి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. అంతేకాదు, దీని మొత్తం పొడవు ఎంతో తెలుసా? చెప్తే నమ్మశక్యం కాదు, కానీ దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది వాసుకి రైలు. ఇది మొత్తం 6 ఇంజన్లను కలిగి ఉంటుంది. కానీ ఈ 6 ఇంజన్లను కూడా ఒకే లోకో పైలట్ ఆపరేట్ చేయడం విశేషం. ఈ లోకో పైలట్కి ఒక అసిస్టెంటు, లోకో పైలట్, ఒక గార్డు మాత్రం సహాయకులుగా ఉంటారు. ఈ గూడ్స్ రైలుకి ముందు ఉండే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ద్వారా వెనుక ఉండే ఇంజన్లను ఏకకాల పనితీరుతో రైలు మొత్తాన్ని నియంత్రిస్తున్నది. ఈ వాసుకి రైలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్ రైల్వే డివిజన్లోని బిలాయ్ డి క్యాబిన్ నుండి బిలాస్పూర్ రైల్వే డివిజన్లోని కోర్బా స్టేషన్ల వరకు 224 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల్లో చేరుకోవడం గమనార్హం. భారతీయ రైల్వేకి వాసుకి అందుబాటులో వచ్చాక తక్కువ సిబ్బందితో వస్తువుల వేగవంతమైన రవాణా సాధ్యమైంది. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా ఎంతో విలువైన సమయం కూడా ఆదా అయింది. ఇన్ని విశేషాలున్న వాసుకి నిజంగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నట్లే కదా ఫ్రెండ్స్. ఈ వాసుకి రాకతో అంతకుముందున్న
శేష్నాగ్ రికార్డు కనుమరుగైంది. భారతీయ రైల్వేలో అంతకుముందు అత్యంత పొడవైన రైలుగా శేష్నాగ్ రికార్డులో ఉండేది. ఇది 2.8 కిలోమీటర్ల పొడవైన సరుకు రవాణా రైలు. దీనిని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ జూలై 2, 2020న నడిపింది. ఇందులో మొత్తం 251 వ్యాగన్లు ఉంటాయి. ఇప్పుడు స్టార్ట్ అయిన వాసుకిలో 295 వ్యాగన్లు ఉండడం విశేషం. శేష్నాగ్ గూడ్స్ రైలు నాగపూర్ స్టేషన్, కోర్బా స్టేషన్ల మధ్య నడిచింది. దీనికి 4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్లు ఉండి రికార్డు సాధించగా, ఇప్పుడు ఆ రికార్డుని 6 ఇంజన్లతో వాసుకి అధిగమించింది. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న వాసుకి శేష్నాగ్ 2 రైళ్లను కూడా ఇండియన్ రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే SECR జోన్లోని రాయ్పూర్ డివిజన్ నడపడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. హ్యాట్సప్ టు వాసుకి. మీ గోలా. సెలవు.